45,094 గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్లో పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరిగిందట. 35 lakh స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారట. 71 lakh పేరెంట్స్ అంట. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? 35 lakh స్టూడెంట్స్, ప్రతి స్టూడెంట్కి అమ్మా నాన్న 100% వచ్చారనుకోండి, 100% అమ్మా నాన్న వచ్చారనుకోండి, 70 lakhs కదా అయ్యేది. 71 lakh పేరెంట్స్ వచ్చారని రాశారు. బట్ జనరల్గా ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్కి ఎవరో ఒక పేరెంట్ వస్తారు. జనరల్గా ఎవరో అమ్మో నాన్నో లేకపోతే అమ్మా నాన్న కలిపి రావచ్చు కూడా, ఓకే. బట్ ఇదేందుకు నాకు కొద్దిగా ఎగ్జాజరేషన్ లాగా ఉంది. పేరెంట్స్ 71 lakh పేరెంట్స్ వచ్చారనేది నమ్మశక్యంగా లేదు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే రాబోయే రోజుల్లో 15 times పెంచుతారంట. 42 విజన్ 2047 అర్థమైందా? విజన్ 2047కి ఒక్కొక్కటికి $42,000 తీసుకెళ్తారట వెల్త్ క్రియేట్ చేసి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలంటే సంపద సృష్టించబడాలి. సంపద సృష్టించాలంటే స్టూడెంట్స్ చదువుకోవాలంట. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం పెట్టినప్పుడు, ఐబీ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, టోఫెల్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, ఫారెన్ యూనివర్సిటీస్ టైప్ పెట్టినప్పుడు, మీరు మా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ మొత్తం గవర్నమెంట్ మొత్తం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కన్వర్ట్ చేస్తానని ఒక ఎడ్యుకేషన్ని నాడు నేడు ప్రోగ్రామ్ పెట్టి ఎడ్యుకేషన్ సెక్టార్లో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు మీరు పోయిద్ది ఇంగ్లీష్ చదివితే ఉన్నత కాస్త పోయిద్ది అని చెప్పేసి ఈ రివర్స్ ఎందుకు కొట్టారు? 25 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళాడు జగన్మోహన్ రెడ్డిని. ఇదంతా ఎందుకు పెట్టారు? సంపద పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలంటే సంపద సృష్టించబడాలి. సంపద సృష్టించబడాలంటే చదువుకోవాలని మీరే అన్నారు. మరి అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఎడ్యుకేషనల్ విప్లవం అనేది అది సంపద సృష్టి కదా. మీ విజన్ 2047 15 times కదా, 30 times పెంచేవాడు కదా మీ లెక్క ప్రకారమే. అంటే జగన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెడితేనేమో పనికిరాదు, మీరు పెడితేనేమో సంపద సృష్టి.